చర్చ జరగాలి అంటే ఇక్కడ రెండు విభిన్నమైనటువంటి కోణాలు, రెండు విభిన్నమైనటువంటి పార్టీలు, రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించాలి. ఈరోజు ఒకవైపు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తను కొంతమంది చెప్తుంటారు అతనికి తెలుగుదేశానికి సంబంధం లేదు అని చెప్పి. మనం సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒక నోరు తూలినప్పుడు పార్టీకి సంబంధం లేదు అని చెప్పడం తప్పు అని నేను చెప్తున్నా. పార్టీ కార్యకర్తగా అతను ఒక మాట మాట్లాడిన వెంటనే క్షమించమని చెప్పి కూడా ప్రాధేయపడ్డాడు. అయినా నాకు సోదర సమానమైనటువంటి భారతమ్మ గారిని వ్యక్తిత్వ హననం చేశాడు కాబట్టి ఎవరైనా ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా వేరే పార్టీ కార్యకర్త అయినా ఒకటే అని చెప్పి కిరణ్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం కాదు సార్, కిరణ్ పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాక వెంటనే అరెస్ట్ చేసి స్విచ్ విధించమని చెప్పి ప్రభుత్వం క్లియర్ కట్ గా ఆర్డర్ చేసింది. అంటే దీంట్లో ఒక నిష్ణాతుడైనటువంటి ఒక భేదాభిప్రాయాలు, తన మన భేదం లేదు, ఏదైనా ఒక తప్పు జరిగితే అనేటువంటి ఒక పార్టీ అధినేత ఒకవైపు చూడాలి. అదే ఇంకొక వైపు నిండు సభలో నా తల్లి భువనమ్మని వ్యక్తిగతంగా అననం పరిస్తే ఇదే వైసీపీ కౌరవులు ఆ రోజు సభలో వికటాట్టహాసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నా తల్లిని అవమానిస్తే అదే నిండు సభలో కౌరవుల్లాగా అవమానిస్తే నా తల్లిని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో నువ్వు ఉంటూ వారించడం మానేసి వికటాట్టహాసం చేసినటువంటి వ్యక్తి పార్టీ ఒకవైపు. అంటే రెండు పార్టీ అధినేతలకు మన సంస్కారము ఏంది అనేది మనం గమనించాలా, ప్రజల్లోకి కూడా వెళ్ళాలి. ఇది అంటే అటువైపు ఏమో స్త్రీ ఎవరైనా సరే అవమానింపబడ్డా, ఒక మాట తూలినా కఠినంగా శిక్షిస్తాను, నా ఇంట్లో మనిషి అయినా సరే ఆ విధంగా మాట్లాడితే కఠినంగా శిక్షిస్తా, ఉపేక్షించే ప్రశ్నే లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకొక వైపు మీ ఇష్టం, మన ఎదుగుదల కోసం మీరు ఎవరి తల్లినైనా దూషించండి, ఎవరి ఆడబిడ్డనైనా దూషించండి, ఎవరి భార్యనైనా దూషించండి, ఏ ఆడబిడ్డనైనా దూషించండి, ఎవరి మనోభావాలని దెబ్బతీసినా పర్వాలేదు, నాకు మాత్రం ఈ కుర్చీ కావాలి అన్నటువంటి వ్యక్తి పార్టీ ఒకవైపు. ప్రజలు గమనించాలా, ప్రజలు దీన్ని క్లియర్గా గమనించాలా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెంటనే ప్రభుత్వం స్పందించి పోలీస్ యంత్రాంగం అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్తా ఉంటే, ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి సాక్షాత్ ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలోనే దిగంబర వేషాలు వేసి ఓపెన్ చేసి చూపించినటువంటి విఘ్నత లేనటువంటి ఒక వ్యక్తి పోలీసు వాహనం మీద దాడి చేసేదానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, తప్పు చేశాడు అని అతను క్షమించమన్నా కూడా పార్టీ క్షమించలా, ప్రభుత్వం క్షమించలా, ప్రభుత్వ యంత్రాంగం క్షమించలా, తన పని తాను చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే దాడికి యత్నించారు, పోలీసులు వారించారు.
పోలీసులు వారిస్తే పోలీసుల మీద కూడా తిరగబడి మీరు ప్రవర్తిస్తున్నారంటే మీరు 5 సంవత్సరాలుగా ఇదేనా పార్లమెంట్ లో నేర్చుకుంది? ఇదేనా మీ